లంబాడాలకి రిజర్వేషన్ రావడానికి కారణం కూడా మీరే గదా! ఒకప్పుడు దానికోసం ప్రయత్నం చేసి అవును. వాళ్ళని తీసుకొచ్చి 1969లో తెలంగాణ మూవ్‌మెంట్ ఉధృతంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి అంటే థర్డ్ క్లాస్ నుంచి నేను మానిటర్‌గానే పనిచేశాను. పరీక్షలు రాసేటప్పుడు ఇక రాజకీయంగా మానిటర్‌గా ఉన్నాను గదా! ఆ అవును. క్యారెక్టర్ ఉంటది గదా! ఆ క్యారెక్టర్ ఉండబట్టికి నేనేం చేశానంటే రాజకీయం ఏయ్! నహీ జానా తుమ్ అందర్ జాओ, తుమ్ బాహర్ జాओ, బైకాట్ కర్నా హై అని పోలీసోళ్ళు ఇది గమనించి ఈడు బాగా ఉన్నాడురా వీడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో బంధించిండ్రు. అప్పుడు నేను పేపర్ రాయలేదు. ఒక పేపర్ రాయలేదు గనుక నేను ఫెయిల్ అయిపోయినా. అప్పుడు నాకు అనిపించింది నేను మానిటర్‌గా పనిచేశాను. ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకంటే జూనియర్‌గా నేను ఎలా ఉండాలా? మంచి పద్ధతి కాదు. అని నేను హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి వచ్చాను. హైదరాబాదు ఏమని ఉద్దేశంతో వచ్చాను? ఇక డాక్టర్ కావాలంటే ఇక్కడ ఎంట్రన్స్ రాయాలని. హ్మ్. ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాసాను. నాకు ఆ సీట్ రాలేదు. కానీ అది కారణమైంది. యెస్. ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు షెడ్యూల్ ట్రైబ్ ఏంది, హ్మ్. నేను డి అంటే ఏంది, డినోటిఫైడ్ ట్రైబ్ ఏంది. ఆయన డీనోటిఫైడ్ ట్రైబే, నేనే ట్రైబే. యెస్. కానీ నాకెందుకు నాకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకు సీట్ వచ్చింది. హ్మ్. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది నాకు. అరే మనం కూడా ట్రైబల్ అయితేనే సీట్లు దొరుకుతాయి, మనం కూడా మంచిగా చదువుకోవచ్చు అని. నాకైతే సీట్లు రాలేదు, ఎంబీబీఎస్ చేయలేదు. కానీ నా తర్వాత వచ్చిన తరానికి మాత్రం రిజర్వేషన్ తెచ్చి వాళ్లకు లబ్ధి చేసి పెట్టిన.